డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు దోషరహిత ఓటర్ల జాబితా తయారీలో తమ వంతుగా సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కోరారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాలలో 1500 ఓటర్లు దాటి ఉన్న పోలింగ్ కేంద్రాల వివరాలు, శిథిలావస్థకు చేరిన పోలింగ్ కేంద్రాలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తేవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. 18 సంవత్సరాల నుండిన ఓటర్లందరికీ ఏడాదిలో 4 అర్హత తేదీలను ఎన్నికల కమిషన్ నిర్దేశించిందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, డిఆర్ఓ ఎం వెంకటేశ్వరులు, బీజేపీ తరపున ధూరి రాజేష్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున వడ్డీ నాగేశ్వరరావు, సిపిఎం తరపున కారం వెంకటేశ్వరరావు, తెలుగుదేశం తరపున వై జగన్మోహన్, కె శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. ఫైనల్ పబ్లికేషన్ వీక్లో 6th of January 2025. సో ఆల్రెడీ వచ్చిన డీటెయిల్స్ అవన్నీ కమ్యూనికేట్ చేస్తారు, ఎక్కడెక్కడ ఏ మండలాలు వెళ్తున్నాయని. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు ఏదైనా ఈ పోలింగ్ స్టేషన్స్ మీరు లేవని చెప్పారు, మీ దృష్టిలో ఏదైనా ఉంటే మీరు మాకు కమ్యూనికేట్ చేయొచ్చు. ఎక్కడైతే ఏదైనా ఉంది, లేదు మోర్ దాన్ 1500 ఉంది, రేషనలైజ్ చేయాలి, సబ్మిట్ చేయాలి, అలాంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇండియా regarding MLC elections dinner దానికి కూడా అది ఎంతవరకు ఉంది ఇంకా అప్లికేషన్ డేట్స్. సో పబ్లికేషన్ వీక్లో 30th of December ఆ స్కెడ్యూల్లో మీకు ఇచ్చే అన్ని ఉన్నాయి చూడండి. సో ఇందులో మీకు ఏదైనా డౌట్లు ఉన్నా, మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా, మొన్న యాక్చువల్లీ ఎవరు చెప్పారు అందరికీ ఇంటిమేషన్ ఇదేనా? ఉంటే ప్రైవేట్ టీచర్స్, ఓకే, గవర్నమెంట్ టీచర్స్, ఓకే, ఫార్మేషన్ మోస్ట్